అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఐఆర్ పీఆర్సీ పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి కప్పదాటు సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్, డీఏలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, విరూపాక్ష ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో కూడా కూటమి ప్రభుత్వం చెప్పలేదు. ఐఆర్ ఎంతెంత ప్రకటించారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. కనీసం ఎంత ఇస్తారో ఎప్పుడు ఇస్తారో కూడా కూటమి ప్రభుత్వం చెప్పలేదు. ఉద్యోగుల డీఏ బకాయిలు 12,119 కోట్లు ఉందని ప్రభుత్వం తెలిపింది. ఎప్పట్లోగా చెల్లిస్తారో కూడా ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వ సమాధానంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఐఆర్ పీఆర్సీ పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి కప్పదాటు సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్, డీఏలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, కవిత, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూసినటువంటి సమాధానం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వారిని పూర్తిగా నిరాశపరిచింది. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం దగా చేసిందన్న విషయం స్పష్టమైంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, విరూపాక్షి ఈ ముగ్గురు శాసనసభ్యులు కూడా ఆ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ, ఐఆర్, అదేవిధంగా డిఏ బకాయిలకు సంబంధించినటువంటి ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకి లిఖితపూర్వకంగా శాసనసభకు ఆర్థిక శాఖ మంత్రి, అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులు సమాధానం ఇచ్చారు. అయితే ఆ సమాధానం తీవ్ర నిరాశ నిస్పృహకు లోన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని. ఎందుకంటే ప్రభుత్వం పీఆర్సీని ఎప్పటికల్లా ఏర్పాటు చేసి వేతన సవరణ పూర్తి చేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే కేవలం కప్పదాటి వైఖరితో పరిశీలనలో ఉందని ఒక సమాధానం చెప్పారు తప్ప వాస్తవానికి ఇప్పటికే 15 నెలల కాలం ముగిసింది. ఉన్నటువంటి గత ప్రభుత్వం వేసిన వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం వేసినటువంటి పీఆర్సీ కమిషన్ చైర్మన్ కూడా ఇప్పుడు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత కొత్త పీఆర్సీని ఇంకా నియమించలేదు. ఇక అది ఎప్పుడు వేతన సవరణ అమలవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇది తీవ్రంగా నిరాశకు గురి చేసింది. అదేవిధంగా ఉద్యోగులకు ప్రకటించినటువంటి మధ్యంతర భృతి శాతం ఎంత, ఐఆర్ ఎంత శాతం ప్రకటించింది, ఏమైనా ప్రకటించిందా ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నిస్తే దానికి కూడా అదే సమాధానాన్ని రాసుకోమని చెప్పారు. సో అది కూడా పరిశీలనలో ఉందని చెప్పినటువంటి పరిస్థితి. వాస్తవానికి మేనిఫెస్టోలో చెప్పారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐఆర్ ప్రకటిస్తామని, పీఆర్సీ వేస్తామని కూడా చెప్పినప్పుడు కూడా 15 నెలలైనా కనీసం ఐఆర్ 1% కూడా ఇప్పటి వరకు కూడా ప్రకటించినటువంటి దాఖలాలు. ఇంకొక వైపు ఉద్యోగులకు ఎప్పటికల్లా ఐఆర్ ను చెల్లించడం అవుతుందన్నారు. దీనికి కూడా అదే సమాధానం. అదే పెండింగ్ లో ఉన్నటువంటి డిఏ బకాయిలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఎంత బకాయిలు ఉన్నాయి, ఎప్పట్లోగా వాటిని ఉద్యోగులకు చెల్లిస్తారన్న అంశాన్ని ఇందులో చాలా స్పష్టంగా జూన్ 12, 2024 నాటికి 12,119 కోట్ల రూపాయల డిఏ బకాయిలు ఉన్నట్టు, ఇంక్లూడింగ్ 11వ పీఆర్సీతో కలిసి ఉన్నట్టు చెప్పారు. అయితే ఈ బకాయిలు ఎప్పటిలోకి చెల్లిస్తారంటే ఎన్నికల ముందు చాలా చెప్పారు. ఆ మాటలు ఉద్యోగులకు అధికారులకు రాగానే డిఏ బకాయిలు చెల్లిస్తామన్నారు, ఐఆర్ ఇస్తామన్నారు, పీఆర్సీ వేస్తాం, మెరుగైన పీఆర్సీ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కనీసం ఆ బకాయిలకు సంబంధించి కూడా ఒక స్పష్టత ఇవ్వనటువంటి పరిస్థితి. సో ఉద్యోగులు ఐఆర్ ఎప్పుడంటే సమాధానం లేదు, పీఆర్సీ ఎప్పుడంటే సమాధానం లేదు, డిఏ బకాయిలు ఎప్పుడంటే సమాధానం లేదు. కనీసం వచ్చే నెల ఇస్తామనో లేకపోతే ఈ ఏడాదిలో ఇస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కూడా తీవ్ర, ఎందుకంటే వేతన సవరణ జరిగితేనే ఒక్కొక్కరికి కూడా వేతనాలు పెరిగినప్పుడు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల కాలం దాదాపుగా 4 డిఏలు బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలోనే 15 నెలల పాటు ఒక్క డిఏ కూడా ఇవ్వని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ప్రస్తుతం ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమే ఉద్యోగులు చెప్తున్నారు. మరొక వైపు పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉద్యోగులు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు వీటికి సంబంధించి స్పష్టత ఇవ్వడం లేదు, చెల్లించడానికి ముందుకు రావడం లేదు. ఈ సమాధానం అన్నది ప్రభుత్వ ఉద్యోగులను, పెన్షనర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. కవిత, అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఐఆర్ పీఆర్సీ పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి కప్పదాటు సమాధానం ఇచ్చారు.